సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ వినయ్. ఎంత పెద్ద చదువులు చదివినా కూడా ఒకరి కింద అంటే ఒక వ్యవస్థలో ఎప్పటికైనా పని చేయాల్సిందే. కానీ కొంతమంది విషయంలో మాత్రం అది మాత్రం అస్సలు నచ్చదు. సో ఆ విషయంలో మనం ఒక ప్లేస్కి అయితే వచ్చేసాం. కరీంనగర్లోని రేకుర్తి రోడ్లో మనమైతే ప్రస్తుతం ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎం ఫార్మసీ పానీపూరి వాలి అని చెప్పేసి ఇక్కడ ఒక స్టాల్ కనిపిస్తుంది. ఇది నేను నడిపిస్తుంది ఒక ఎం ఫార్మసీ కంప్లీట్ చేసిన ఒక యువతి. సో వారి మాటల్లోనే విందాం అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది. అసలు ఇంత పెద్ద చదువు చదివినా కూడా ఉద్యోగం సైడ్ చూసుకోకుండా ఒక సొంత బిజినెస్ స్టార్ట్ చేయాలని ఆలోచన ఎలా వచ్చింది, ఎవరు సపోర్ట్ చేశారు, ఒకసారి ఈ విషయాలన్నీ కనుక్కుందాం రండి. సో ఇక్కడ స్టాల్ అయితే ప్రారంభించిన ఎం ఫార్మసీ పానీపూరి వాలి ఓనర్ అయితే ఇక్కడైతే ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి, మీ పేరు? పూర్ణిమ. ఏం చేస్తుంటారు? యాక్చువల్లీ ఇప్పుడైతే పానీపూరి స్టాల్ రన్ చేస్తున్నా బ్రదర్. డిఫరెంట్ ఫ్లేవర్స్ తో ఇలా స్టార్ట్ చేస్తున్నా. సో గతంలో ఏం చేసేవారు? నాది ఫార్మసీ అయిపోయాక నేను టీచర్ గా వర్క్ చేశాను బ్రదర్. ఆల్ ఫోర్స్ స్కూల్లో చేశాను, సెయింట్ జార్జ్ స్కూల్లో బయాలజీ టీచర్ గా చేశాను అన్నట్టు. సో మీది ఫార్మసీ కంప్లీట్ అయిపోయిందా? కంప్లీట్ అయిపోయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి ఉన్న డౌట్ ఏంటంటే మీరు ఈ బిజినెస్ పెట్టడానికి గల ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది, అసలు దాన్ని ఎవరు సపోర్ట్ చేశారు? యాక్చువల్గా ఏంటిదంటే బ్రదర్, నాది ఫార్మసీ అయిపోయాక నేను టీచర్గా జాబ్ చేశాను 4 years. అండ్ నాకు పిల్లలు ఇద్దరు చిన్న వాళ్ళు అన్నట్టు. అండ్ నేను స్కూల్కి వెళ్ళేదాన్ని కానీ డైలీ తమ్ము కూడా పెడతాం కదా. సో కొంచెం లేట్ అయ్యేది, స్కూల్కి వెళ్ళడమే శాలరీ కూడా కట్ అవుతుంది. సో నాకు ఏమనిపించింది అంటే ఇట్లా కాకుండా ఏదైనా మనం ఓన్గా చేస్తే బాగుంటుంది అని ఆలోచించిన. సో నాది మెడికల్ ఫీల్డ్ కాబట్టి మెడికల్ షాపే ఓపెన్ చేద్దాం అనుకున్నా. షాప్ ఓపెన్ చేయడానికి మినిమం కంపల్సరీ ఒక 10 lakhs కావాలి. సో ఇన్వెస్ట్మెంట్ లేక నేను ఏం ఆలోచించిందంటే నేను ఫుడ్ ఐటమ్స్ చాలా బాగా కుక్ చేస్తాను అన్నట్టు. ఇవే కాదు, నాన్ వెజ్ కూడా కుక్ చేస్తాను. సో డిఫరెంట్గా ఇప్పుడు పానీపూరి అంత హెల్దీ కాదు అంటారు, కాకపోతే చాలా మందికి ఇష్టం పానీపూరి. సో డిఫరెంట్ వేలో హెల్దీ స్టైల్లో మార్కెట్కి తీసుకెళ్దాం, ఎట్లా నాకు డిఫరెంట్ ఫ్లేవర్స్ వచ్చు కదా అని ఇది కొంచెం తక్కువ బడ్జెట్లో స్టార్ట్ చేయవచ్చు అని. తక్కువ బడ్జెట్లో డిఫరెంట్ ఫ్లేవర్స్తో పుదీనా, జీరా, లసూన్, హింగ్, కటామిటా, చిల్లీ, ఇవన్నీ 6 flavors బ్రదర్. ఇవన్నీ కూడా హెల్త్కి, అలా డైజెషన్కి అండ్ నెక్స్ట్ ఇమ్యూనిటీ బూస్టింగ్కి, కిడ్స్ నుంచి సీనియర్ సిటిజన్స్ అందరికి కూడా చాలా మంచిది అన్నట్టు. ఇవే కాక మామూలుగా రొటీన్గా దొరికేటి దైపూరి, సేవ్ పూరి, బేల్ పూరి, కట్లెట్ ఇవి కూడా ఇక్కడ అవైలబుల్ అన్నట్టు. సో ఇట్లా స్టార్ట్ చేశాను. సో ఫైనాన్షియల్గా మీకు ఎవరు సపోర్ట్ చేశారు? ఫైనాన్షియల్గా అంటే నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు. సపోర్ట్ ఉంటే నేను మెడికల్ షాపే పెట్టేదాన్ని. నాకు ఎవరు సపోర్ట్ లేదు కాబట్టి ఇప్పుడు నాకున్న బడ్జెట్తో నేను ఇది స్టార్ట్ చేశాను. సో ఇది స్టార్ట్ చేయడానికి ఎంత ఖర్చు వచ్చింది మీకు? ఇది ఖర్చు అంటే స్టాల్కి అయితే 40,000 అయింది. ఇక రిమైనింగ్ మెటీరియల్ తీసుకున్నాను బట్టి. సో ఇక్కడ మీరు ఒక్కరేనా పార్ట్నర్, లేకపోతే మీతో పార్ట్నర్ ఎవరు లేరు బ్రదర్, నేనే మొత్తం టోటల్ A to Z ఇవంతా ప్రిపరేషన్ నాదే, టోటల్ నాదే. పార్ట్నర్షిప్ లేదు, ఏం లేదు. మొత్తం రెసిపీ కూడా నాదే, ఓన్ రెసిపీ. సో మేకింగ్ కూడా మీరే చేస్తారా? మేకింగ్ మొత్తం నాదే, టోటల్ A to Z. సో ఎక్కడ నేర్చుకున్నారు మేకింగ్? అంటే చేస్తూ ఉంటా బ్రదర్. అంటే మా మదర్ కూడా డిఫరెంట్గా చేస్తూ ఉండేది కుక్ వెరైటీస్. ఇప్పుడు నేను కూడా అంటే మదర్తో నాకు వచ్చింది అన్నట్టు చాలా వెరైటీస్. ఇవి కాదు ఇంకా చాలా. యాక్చువల్లీ ఇప్పుడు 6 flavors పెట్టాను. గాడ్ గ్రేస్ షెటర్ షిఫ్ట్ అయితే ఒక 12 flavors పెట్టాలనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ స్టార్ట్ చేసి ఎన్నాళ్ళుగా అవుతుంది? ఒక 1 year అవుతుంది. కానీ నేను రెగ్యులర్గా రన్ చేసి అయితే ఒక 6 months అయింది బ్రదర్. ఎందుకంటే మాది విలేజ్లో కొంచెం బోర్ వేపియడం ఇట్లా చిన్న వర్క్స్ ఉండే. సో ఓపెన్ అయితే రెగ్యులర్గా ఒక 6 months ఓపెన్ చేసిన అట్లా. కాకపోతే చాలా దూరం నుంచి వస్తున్నారు బ్రదర్, నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. డాక్టర్స్ కూడా వస్తున్నారు, వచ్చి తిని వెళ్తున్నారు, బాగుంది అంటున్నారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ వస్తున్నారు, చిన్న కిడ్స్ నుంచి కూడా పట్టుకొని వస్తున్నారు, సీనియర్ సిటిజన్స్ కూడా వస్తున్నారు. సో పానీపూరి అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మందికి అన్హైజీన్ ఉంటది, వాళ్ళు ఎలా చేస్తారో తెలియదు. సో చాలా మందికి అక్కడ ఒక డౌట్ ఉంటది. సో మన దగ్గర హైజీన్ విషయంలో గానీ, టేస్ట్ విషయంలో గానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?
హైజీన్ విషయం అంటే టోటల్ మినరల్ వాటర్ యూజ్ చేస్తాను బ్రదర్. అండ్ ఇప్పుడు ఈవెన్ కట్టమీట చట్నీ కూడా ఇప్పుడు బయట అయితే రెడీమేడ్ లో వాళ్ళు తీసుకుంటారు. నాదేంటిదంటే నేను హోమ్ మేడ్ కట్టమీట చట్నీ ఎట్లా అంటే నేనే ప్రిపేర్ చేస్తా, బెల్లంతో, నెక్స్ట్ టామరిండ్ పల్ప్తో దాంతో ప్రిపేర్ చేస్తా. అవి కాక ఈ పుదీనా, జీరా ఇవన్నీ కూడా అందరికి తెలిసే ఉంటుంది. గార్లిక్, పుదీనా, జీరా, గార్లిక్ ఇవన్నీ ఏంటంటే డైజెషన్కి, ఇమ్యూనిటీకి చాలా మంచిది. నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళకి అందరికి తెలిసే ఉంటుంది అట్లా. సో మన దగ్గర ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు? మీరు ఒక్కరేనా లేకపోతే ఎంప్లాయీస్ ఎవ్వరు లేరు బ్రదర్. నేను ఓన్ గా సింగిల్ హ్యాండిల్ చేస్తున్నా. కాకపోతే ఈవినింగ్ ఓపెన్ చేసేటప్పుడు మా హస్బెండ్ వచ్చి లైటింగ్స్ అవి కొంచెం సెట్ చేసి వెళ్ళిపోతారు. మళ్ళీ క్లోజింగ్ టైం ఆ సిలిండర్ లోపల పెట్టడం, లైటింగ్స్ అవన్నీ తీసేయడం అవన్నీ అంతే. ఎవ్వరు లేరు, మొత్తం నేనే సింగిల్ హ్యాండిల్ చేస్తాయి. సో సో ఏ టైంకి ఓపెన్ చేస్తారు, ఏ టైంకి క్లోజ్ చేస్తారు? ఈవినింగ్ 5 PM to 10 PM వరకు ఓపెన్ ఉంటుంది. మార్నింగ్ అంత ప్రిపరేషన్ ఉంటుంది. నాకు యాక్చువల్గా 3-3:30 వరకు ప్రిపరేషనే అవుతుంది. లేకపోతే నేను 3కే ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా కానీ పాసిబుల్ అవ్వట్లే. అక్కడ కూడా ప్రిపేర్ చేయడం, ఆనియన్స్, ఆలు, నెక్స్ట్ ఇవన్నీ చేయాలి కదా. సో బాగా టైం టేకింగ్ ప్రాసెస్ కదా, అందుకే 5కి ఓపెన్ చేస్తున్నా. సో బిజినెస్ అనగానే లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. సో ఈ 1 year లో మీరు ఏదైనా లాభపడ్డది కానీ నష్టపడిన కానీ ఏదైనా సిచ్యువేషన్స్ ఉన్నాయా? అంటే ఒక 1 week అంటే కొత్త నేను స్టార్ట్ చేసిన కాబట్టి అందరికి మళ్ళీ నేను పెట్టిన ప్లేస్ ఎట్లా అంటే పబ్లిక్ జంక్షన్ లో కాదు. అంటే నాకు ఇంటికి దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్ ఉండాలని నేను ప్లేస్ చూస్ చేసుకున్నా ఇది. సో అందరికి తెలిసి ఉంటుంది ఇది వి పార్క్ దగ్గర అండ్ ఇది. సో ఏంటంటే ఇట్లా పబ్లిక్ తెలియదు కాబట్టి కొంచెం లాస్ అయినా స్టార్టింగ్ 1 week. కానీ ఏదైనా నెక్స్ట్ నుంచి స్లోలీ మౌత్ టాక్తో వస్తున్నారు. అండ్ ఈ 1 month బ్యాక్ నేను ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేశాను బ్రదర్. ఆ ఇన్స్టాగ్రామ్ చూసి అయితే చాలా మంది వస్తున్నారు, టేస్ట్ చేస్తున్నారు. నా ఇన్స్టాగ్రామ్లో మొత్తం కామెంట్ కూడా చేస్తున్నారు, చాలా బాగుంది సిస్టర్ అది అనుకుంటా. చాలా హ్యాపీగా ఉంది నాకు. సో యువతకి మీరు ఇవ్వాలనుకున్న సందేశం ఏంటి? సందేశం అంటే ఇప్పుడు నేనేదో ఫార్మసీ చేసి ఇది పెట్టుకున్నానని అందరి లైఫ్ ఇలా ఉంటుందని నేను అనట్లేదు. ఎవరికి నచ్చిన వరకు వాళ్ళు చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు బడ్జెట్ ఉంటే నేను మెడికల్ షాప్ పెట్టుకునేదాన్ని కావచ్చు. సో నాకు బడ్జెట్ లేకనే ఇలా పెట్టుకున్నాను. సో మీరు సేమ్ ఏదో చదువులు అంతా చదివి అన్ని డిగ్రీలు పెట్టుకొని మన లైఫ్ ఇట్లా అని అనుకోకండి. మనకు చదువు ఉంటేనే ఎక్కడికి పోయినా మనకు లైఫ్ ఉంటుంది. మనం మెడికల్ షాప్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఫార్మసీ ఉంటే మెడికల్ షాప్ పెట్టుకోవచ్చు, ఫార్మసీ స్టే చేసుకోవచ్చు. నాకేంది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఇష్టం కాబట్టి నేను ఇలా స్టార్ట్ చేశాను. అండ్ ఏది ఉన్నా మీరైతే ఫస్ట్ స్టడీ ఉంటేనే బయట సొసైటీలో లైఫ్ ఉంది, లేకపోతే ఏది లేదు. సో చాలా వరకు చాలా మంది ఏమనుకుంటారంటే ఫార్మసీ అనే పేరు పెట్టారు కదా, సో అది ఒక ప్రమోషన్ కోసమే అని చెప్పేసి చాలా మందికి డౌట్స్ ఉంటుంది. అసలు అది పెట్టడానికి గల కారణం ఏంటి? నా క్వాలిఫికేషన్ బ్రదర్ అది. సో నేను నేమ్ అంటే ఇప్పుడు నా పేరు పూర్ణిమ కదా, పూర్ణిమ పెడితే ఎలా ఉంటుంది అట్లా కొంచెం ఆలోచించినామంటే ఏం పెట్టాలి అని. స్టడీ ఫార్మసీ కదా, ఫార్మసీ అని పెట్టేద్దామని ఇక పెట్టేసిన అట్లా. యాక్చువల్గా చెప్పాలంటే ఫస్ట్ ఈ స్టాల్ పెట్టక ముందు నేను ఈ టేబుల్ మీద రన్ చేసిన. ఈ టేబుల్ మీద మడత కుండలు అంటారు కదా, దాని మీద 6 కుండలు పెట్టేసి స్టార్ట్ చేసిన. ఫస్ట్ చూద్దాం పబ్లిక్ రెస్పాన్స్ ఎట్లుంటుంది అని 1 month దాని మీదనే రన్ చేసిన. సో అందరూ బాగుంది టేస్ట్ అన్నారు. నెక్స్ట్ ఈ స్టాల్ డేర్ చేసి చేయించిన అన్నట్టు. ఎందుకంటే నేను స్టార్టింగ్ ఏమనుకున్నా అంటే ఫస్టే బాగా ఇన్వెస్ట్మెంట్ చేసి ఎందుకు అని చేయలేదు అప్పుడు కూడా. సో అట్లా క్లిక్ అయినాక నెక్స్ట్ ఇది చేశాను. ఇది కూడా చాలా బాగుంది. నెక్స్ట్ గాడ్ గ్రేస్ ఉంటే షట్టర్ కూడా షిఫ్ట్ అవుతాం. సో మార్నింగ్ టైంలో ఏం చేస్తుంటారు? ఈవినింగ్ టైంలో షాప్ ఓపెన్ చేస్తారు కదా, మార్నింగ్ టైంలో ఏం చేస్తుంటారు? మార్నింగ్ యాక్చువల్గా నాకు స్కూల్స్ ఇప్పుడు నేను వర్క్ చేశాను కదా, అక్కడ నుంచి ఆల్రెడీ ప్రిన్సిపల్స్ కాల్ చేస్తున్నారు నన్ను, రండి మేడం రండి మీరు చాలా అంటే నేను ఆల్ఫోర్స్లో గురుకుల క్యాంపస్, కొత్తపల్లి గురుకుల క్యాంపస్లో చేసిన. అందులో నన్ను హౌస్ ప్రిన్సిపల్గా చేశారు అన్నట్టు. మార్నింగ్ అసెంబ్లీ యాక్టివిటీస్ ఉంటాయి, అందులో నేను బాగా చేయించేదాన్ని. సో మేడం మీరు చేసిన వర్క్స్ మేము ఇప్పటికి గుర్తుపెట్టుకున్నాము, రండి అని మొన్న ఒక 1 week బ్యాక్ కూడా నాకు కాల్ వచ్చింది. మీకు మార్నింగ్ పాసిబుల్ అయితే మార్నింగ్, ఆఫ్టర్నూన్ పాసిబుల్ అయితే ఆఫ్టర్నూన్ అని అన్నారు. శ్వేత మేడం ప్రిన్సిపల్ అన్నట్టు, తను కాల్ చేసింది. సో నాకు వీలు కాదు మేడం, సారీ ఇట్లా స్టార్ట్ చేసిన అని చెప్పాను అన్నట్టు. ఇంకా చెప్పాలంటే ఇప్పటికీ సెయింట్ జార్జ్ సిబిఎస్ఈ కొత్తపల్లి స్కూలే, సెయింట్ జార్జ్ సిబిఎస్ఈ మీకు ఐడియా ఉంటుంది. అందులో ఇంకా నా సర్టిఫికేట్స్ అక్కడే ఉన్నాయి, ఇంకా తెచ్చుకోలేదు నేను. వాళ్ళు రిజైన్ చేయనియట్లే. ఎందుకంటే నేను ప్రాజెక్ట్ ఆ స్కూల్లో ఉన్నప్పుడు నా ప్రాజెక్ట్ కౌడంగ్ పెయింట్ అని న్యూ ఇన్నోవేషన్ చేశాను. ఆ స్టేట్ లెవెల్ వరకు విన్ అయింది అన్నట్టు. నేను బయాలజీ టీచర్ కదా, సో వాళ్ళు కూడా అసలు యాక్చువల్గా రిజైన్ చేయనియట్లే, మా ఫాతిమారెడ్డి సార్ అండ్ మా ఉమాకాంత్ సార్. సో మనం చూసుకున్నట్టయితే ఇది యాక్చువల్లీ ఫుట్పాత్ కదండి. సో ఇక్కడ పెట్టిన తర్వాత ఎవరైనా ఇబ్బంది చేయడం కానీ ఏదైనా జరిగిందా?
దాదాపు అయితే ఎవ్వరు ఇబ్బంది ఏం చేయలే బ్రదర్. మళ్ళీ ఇక్కడ ఏంటంటే ఫుడ్ పాతే కానీ ఇక్కడ మొత్తం ఓపెన్ ఉంటది. సో దాదాపు దానికోసమే కావచ్చు ఎవరైతే ఇప్పటి వరకు ఏం అబ్జెక్షన్ రాలే. అండ్ ఇక్కడ టైల్స్ అంకుల్, సత్యం అంకుల్ అని టైల్స్ అంకుల్ కూడా నేను ఎప్పుడైనా క్లోజ్ చేస్తే నాకు ఏమైనా హెల్త్ ఇష్యూ కొంచెం అక్కడిక్కడ ఎక్కడికైనా వెళ్ళడం ఉన్నా క్లోజ్ చేసిన ఎందుకు క్లోజ్ చేస్తున్నారో మంచిగా రెగ్యులర్గా ఓపెన్ చేసుకోవాలి మంచిగా అంకుల్ కూడా బాగా సపోర్ట్ చేస్తాడు. అండ్ పక్కన ఉన్న వాళ్ళు కూడా మంచిగా సపోర్ట్ చేస్తూ ఉంటారు, అంటే ఎంకరేజ్ చేస్తారు మంచిగా చేస్తున్నావు అని. సో అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కూడా థ్యాంక్ యూ, ఎందుకంటే వాళ్ళు కూడా మౌత్ టాక్తో చాలా మందికి చెప్పడం వల్ల చాలా మంది వస్తున్నారు, విజిట్ చేస్తున్నారు, తింటున్నారు. అండ్ చాలా బాగా అనిపిస్తుంది బ్రదర్. ఒకసారి అయితే ఇక్కడ ఎం ఫార్మసీ పానీపూరి వాలీలో అసలు ఏమేమి డిఫరెంట్ టేస్ట్ అయితే ఏమేమి ఉన్నాయో, వేరే వేరే డిఫరెంట్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో అవైతే ఒకసారి టేస్ట్ చేద్దాం మనం కూడా. సో టేస్ట్ చేసి మేడంకి అయితే చెప్దాం. ఓకే బ్రదర్. సో మన దగ్గర చాలా ఫేమస్ అయిన అంటే అందరూ నార్మల్ గా లైక్ చేసే ఫుడ్ ఏంటి అంటే మీ దగ్గర? అన్ని లైక్ చేస్తున్నారు బ్రదర్. ఇప్పుడు దేని దానికి అన్ని టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు పానీపూరిలో 6 ఫ్లేవర్స్, ఒక్కొక్కటి అన్నట్టు. పుదీనా, జీరా, లసూన్, హింగ్, కటా మీఠా, చిల్లీ, ఈ 6 ఫ్లేవర్స్ 6 వెరైటీస్ ఉంటాయి. మళ్ళీ 7 అంటే 1 ప్లేట్ కి 8 పీసెస్ వస్తాయి అన్నట్టు. ఈ 6 ఫ్లేవర్స్ ప్లస్ వాళ్ళకి నచ్చిన ఫ్లేవర్ ఒకటి ఇస్తారు, 7 అవుతుంది. నెక్స్ట్ ఒకటి లాస్ట్ 6 స్వీట్ తింటారు. సో ప్రైస్ విషయంలో ఎలా ఉందండి? ప్రైస్ విషయంలో ఈ 8 పీసెస్ పానీపూరి 30 రూపీస్ బ్రదర్. కట్లెట్ కూడా 30 రూపీస్. పానీపూరి అండ్ కట్లెట్ 30 రూపీస్ ప్రైస్. నెక్స్ట్ దహిపూరి, సేవ్ పూరి, మసాలా పూరి, బేల్పూరి ఇవి 40 రూపీస్ ప్లేట్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే పానీపూరి లవర్స్ అయితే ఉన్నారన్నమాట. ఇక్కడ ఎం ఫార్మసీలో పానీపూరి ఎలా ఉంది, టేస్ట్ ఎలా ఉంది, ఒకసారి ఇక్కడ ఉన్న కస్టమర్స్ అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరేంటండి? సాయిష్మా, సో ఇక్కడ నుంచి వచ్చారండి? తిలగుట్టపల్లి. సో టేస్ట్ ఎలా ఉంది ఇక్కడ? బాగుంది. ఒక యువతి తన సొంతంగా ఒక బిజినెస్ పెట్టుకుంది, సో ఆ విషయంలో మీకు ఎలా అనిపిస్తుంది? గుడ్. నేను కూడా రీల్స్ చూసే వచ్చాను. బాగుంది, అంటే తినొచ్చు, ఎందుకంటే తన సొంతంగా కదా, అంటే జాబ్ కూడా వద్దని తన ఓన్ బిజినెస్ చేసుకుంటుంది కదా, అది ఎవరికైనా ఇన్స్పిరేషన్ కదా. బాగుంది. సో ఇలాంటి మహిళలు చాలా మందికి ఆదర్శం కావాలని మీరు కోరుకుంటున్నారా? అవునండి, నేను కూడా ఒక గర్ల్నే కదా. అవును, బాగుంది. అంటే తినొచ్చు, అందరు కూడా సపోర్ట్ చేస్తేనే కదా వాళ్ళకి కూడా. సో ఇక్కడ మీకు ఏది నచ్చిందండి? అంటే మీరు ఏం తింటున్నారు ఇప్పుడు ప్రెసెంట్ గా? పానీపూరి బాగుంది, ప్రజెంట్ సేవ్ పూరి తింటున్నాను. ఇంకా చూడాలి, ఇంకా తినలే. ఇక్కడ చాలా రకాల వెరైటీస్ కూడా ఉన్నాయని చెప్తున్నారు కదా, ఎప్పుడైనా ట్రై చేశారా? ఇప్పుడే వచ్చారు కదా, ఇంకేమైనా ట్రై చేస్తారా? లేదు, ఇదే లాస్ట్. పానీపూరి అయిపోయింది, ఇప్పుడు సేవ్ పూరి. సో చాలా మంది గర్ల్స్ కి అయితే పానీపూరి అంటే చాలా విపరీతమైన ఇష్టం ఉంటది. సో దాని గురించి ఒక మాటల్లో చెప్పండి, ఎందుకు అంత ఇష్టం? అది హైజీన్ గా పక్కకు పెడితే అది ఇష్టం అంతే, ఎందుకంటే స్నాక్ ఐటమ్ కదా. మా ఆయనను కూడా పాపం మొర్రిస్తున్నా చాలా వేసి నుండి. సో మీరు చూసుకున్నట్టయితే పానీపూరి అడిగిన వెంటనే తీసుకొచ్చారంటే మీరు చాలా గ్రేట్ అన్నమాట. సో ఇక్కడ మీకు టేస్ట్ ఎలా అనిపించింది? మీరు కూడా ఫస్ట్ టైం రావడం ఇక్కడ? బాగా అనిపించింది. సో ఇక్కడ హైజీనిక్ కానీ ఎలా ఉంది? పానీపూరి అంటేనే చాలా మంది ఏమనుకుంటారంటే నాన్ హైజీనిక్ ఉంటుంది అని చెప్పేసి అనుకుంటారు. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఏ విధంగా ఉంది? బాగుంది, హైజీనిక్. సో అమ్మాయిలే అనుకున్నాను, అబ్బాయిలు కూడా పానీపూరి లవర్స్ ఉన్నారు ఇక్కడ. సో వీళ్ళు టేస్ట్ ఎలా ఉందో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో బ్రో, మీ పేరేంటి? అతను మీ పేరేంటి బ్రో? రాకేష్. గజాల యశ్వంత్. సో ఎక్కడి నుంచి వచ్చారు? రేకుర్తి ఇక్కడ పక్కన. సో ఇక్కడ టేస్ట్ ఎలా ఉంది? బాగుంది. మీకు నచ్చిన ఫేవరెట్ పానీపూరి ఏంటి? అన్ని తిన్నారా? ఇప్పటికి ఎన్నిసార్లు వచ్చారు, ఏమేమి ట్రై చేశారు? ఫస్ట్ టైం. వీడు రెగ్యులర్ గా వస్తాడు ఇక్కడికి. సో రెగ్యులర్ గా వచ్చిన బాగా నాలెడ్జ్ ఉంటది. విన్నాడు కానీ. సో మీకు నచ్చిన ఫేవరెట్ పానీపూరి ఏంటి? కట్టా మీఠా. సో మరొక కస్టమర్ అయితే ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అన్న, మీరు ఏం తింటున్నారు? మీ పేరేంటి అసలు? సంతోష్ నా పేరు. ఏం చేస్తుంటారు? నేను బిజినెస్ చేస్తుంటా. ఓకే, ఇక్కడ ఎం ఫార్మసీలో మీకు నచ్చిన పానీపూరి కానీ కట్లెట్ కానీ ఏదంటే ఎక్కువ ఇష్టం? కట్లెట్ ఎక్కువ ఇష్టం. ఎన్నిసార్లు వచ్చారు ఇప్పటికే? ఇప్పటికి 10 times వచ్చిన. క్వాలిటీ బాగుంది. మీకు టేస్ట్ నచ్చింది? ఏ టేస్ట్ నచ్చింది చాలా? నేను తినేది టేస్ట్ బాగుంది, క్వాలిటీ బాగుంది. సో ఒక అమ్మాయి సొంత బిజినెస్ పెట్టుకొని తన కాళ్ళ మీద తను నిల్చుంది. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లేదు కాబట్టి
ఓన్ బిజినెస్ కోసం ట్రై చేసింది, క్లిక్ అయిపోయింది. బిజినెస్ బాగుంది, ప్లస్ సేలింగ్ కూడా బాగుంది. ఎక్సలెంట్. ఒక లేడీస్ అనేది బయట ఇట్లా రోడ్డు మీద పెట్టుకు రెస్పాండ్ బాగుంటుంది. సో హైజీనిక్ ఉందా, నాన్ హైజీనిక్ ఉందా, ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? పర్లేదు, బాగుంది. సో పానీపూరి అంటేనే నార్మల్గా హైజీనిక్ ఉండదు కదా. సో చాలా మంది ఏమనుకుంటారంటే పానీపూరి అనేది ఒక చిరుతిండి అనుకుంటారు. సో ఇక్కడ క్వాలిటీ విషయంలో కానీ టేస్ట్ విషయంలో కానీ బాగుందని చెప్తున్నారు కదా. సో ఇంకొకటి యువతకు చెప్పాలనుకునే విషయం ఏంటి మీరు? అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో యువతకి ఏదైనా విషయం చెప్పాలనుకుంటున్నారా మీ సైడ్ నుంచి? ఎగ్జాంపుల్ ఏంటంటే బయట మనం హోమ్ ఫుడ్ తిన్నట్టే ఉంది. ఇందులో మనం ఇంట్లో చేసుకున్నా కూడా ఇంత టేస్ట్ రాకపోవచ్చు. మేడం వాళ్ళు ఎట్లా మన ట్రై చేసో తెలియదు కానీ ఎక్సలెంట్ ఫుడ్. బయట మనం ఎక్కడ తీసుకున్నా ఇంత క్వాలిటీ ఉండదు, ఇంత క్వాంటిటీ ఉండదు. బయట మనం ఏ కప్చులో చూసినా వాళ్ళ హ్యాండ్ కానీ వాళ్ళ వాటర్ కానీ కరెక్ట్ ఉండదు. ఇందులో మనం ఇప్పుడు ఏది చూసినా మేడం వేసుకున్న గ్లౌజ్ నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కటి క్వాలిటీ ఉంది. అట్లా మనం బిజినెస్ కూడా సేల్ చేసుకోవచ్చు. బయట మీరు చూస్తారు, బయట మనం ఎంత చేసినా కూడా క్వాలిటీ అనేది లేదు. మనం ఇదే ఫుడ్ 100 రూపీస్ ఇచ్చినా కూడా క్వాలిటీ లేదు. అదే కదా, 30 రూపీస్లో అయిపోతాం. సో ఇక్కడ కస్టమర్స్ మరికొందరు అయితే ఉన్నారు, వారితో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ మేడం, మీ పేరు? ప్రియాంక. టేస్ట్ ఎలా ఉందండి? చాలా బాగుంది. అసలు ఎక్కడ ఈ టేస్ట్ అయితే నేను చూడలేదు. మా పిల్లల్ని కూడా ఎక్కడ అలో చేయరు పానీపూరి యాక్చువల్లీ, కానీ ఇక్కడ బాగుందని వీళ్ళని తీసుకొని రావడం. సో చాలా ప్లేస్లలో నాన్ హైజీనిక్ ఉంటుంది కదా, ఇక్కడ ఎలా ఉంది? ఇక్కడైతే బాగుంది. అంటే అతను గ్లౌజ్ కూడా వేసుకుంది. అండ్ ఇంకోటి ఏరియా కూడా బాగుంది. మోరీ అది ఉంటుంది కదా మోస్ట్లీ చోట్లలో, కానీ ఇక్కడ అలా ఏం లేదు, కానీ టేస్ట్ బాగుంది. ఇంకా సో ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? మేము ఇక్కడ అది బాయిలపల్లి. సో టేస్ట్ పరంగా ఓకే అని చెప్పేసి చెప్తున్నారు కదా. సో మెయిన్గా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక యువతి తన సొంత కాళ్ళ మీద నిల్చోవడానికి ఒక బిజినెస్ని అయితే స్టార్ట్ చేసింది కదా. సో దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి? అయితే నాకు కూడా తెలియవద్దు, మేము ఇలానే సోషల్ మీడియా వాళ్ళ ద్వారానే తెలిసింది. మా హస్బెండ్ చెప్తే తెలిసింది. సో డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసినాము. సో వెరీ గుడ్ చాయిస్ తనదైతే. తను నచ్చిన వేలో తను ఉంటుంది. మేబీ ఇట్స్ వెరీ హ్యాపీ టు వర్క్. మనమైతే టేస్ట్ చేయడానికి అయితే రెడీగా ఉన్నాము. సో చూసుకోవచ్చు, ఇక్కడ చూసుకున్నట్టయితే హైజీనిక్ మెయింటైన్ చేస్తున్నట్టు కనిపిస్తుంది చూస్తుంటేనే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.